అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత నెలలో జిల్లా కలెక్టర్ టి. నిశాంతి, ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమం, గిరిజన అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, రహదారి భద్రత, యువత సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించారు. గత నెలలో ప్రతి శుక్రవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో స్పందన కార్యక్రమం ద్వారా అర్జీలను స్వీకరించారు. భూ వివాదాలు, పట్టాలు, పింఛన్లు తదితర సమస్యలను కలెక్టర్ స్వయంగా పరిష్కరించారు. అదే సమయంలో గిరిజన గ్రామ సభ పేరుతో పాడేరు, అనంతగిరి, డుమ్రిగూడ మండలాల్లో పలు గ్రామాల్లో సభలు నిర్వహించి గిరిజన రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాడేరు డివిజన్లోని గిరిజన గ్రామాలకు పాలన అందుబాటులోకి తీసుకువెళుతున్నామని, అటవీ హక్కు చట్టం పట్టాలు, రహదారి నిర్మాణాలు, త్రాగునీటి సదుపాయాలు, గృహాల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో రాష్ట్ర గిరిజన జాతర మోదకొండమ్మవారి ఉత్సవాలను మే 17, 18, 19 తేదీలలో అతి వైభవంగా నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా లక్షలాది మంది భక్తులు, సందర్శకులు 3 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ముగింపు రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి డప్పు వాయిద్యాలతో, బాజా భజంత్రీలతో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా శతకం పట్టు నుండి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు, అధికార యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లతో ఈ ఉత్సవాలను విజయవంతం చేశారు. యువతను క్రీడల వైపు మళ్లించేందుకు ఎస్పీ అమిత్ బర్దర్ చొరవతో పాడేరు తలరసింగి ఆశ్రమ పాఠశాల క్రీడా మైదానంలో 30 రోజుల ఉచిత వేసవి క్రికెట్ క్రీడా శిక్షణ నిర్వహించారు. మే 30న ముగింపు వేడుకల్లో 100 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, ట్రోఫీలు అందజేశారు. డ్రగ్స్, సోషల్ మీడియా వ్యసనాల నుండి యువతను దూరం చేయడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు. క్రీడలతో పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ప్రతిభ ఉన్న పిల్లలను గుర్తించి రాష్ట్రస్థాయి జట్లకు పంపిస్తామని, ప్రతి ఏడాది ఈ క్యాంపు కొనసాగిస్తామని అన్నారు. పాడేరులో రహదారి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో మే 28న పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ ధరించిన వారిని అభినందించారు. నిబంధన ఉల్లంఘించిన వారికి అవగాహన కల్పించారు. మే 29న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఓపీ, ఐసీయూ, ల్యాబ్, మందుల స్టోర్ పరిశీలించి రోగులతో మాట్లాడారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, సూపర్ స్పెషాలిటీ సేవలకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. బయోమెట్రిక్ హాజరు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. గత నెలలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వ పథకాలు వేగంగా అమలయ్యాయి. గిరిజన ప్రాంత అభివృద్ధే ప్రభుత్వ ప్రాధాన్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు. జూన్ నెలలో రుతుపవనాల సన్నద్ధత, వాగులపై తాత్కాలిక వంతెనలు, మలేరియా నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. ఇప్పటివరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన అల్లూరి సీతారామరాజు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి పి. సూర్యారావు. వ్యాఖ్యానం కె. సుమా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.